పంచరామ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ వారికి పౌర్ణమి సందర్భంగా సోమవారం రోజున ఆలయం చుట్టూ మాడవీధుల్లో 3 సార్లు ఆలయ ప్రదక్షిణ చేసి చంద్రదర్శనం అయిన తర్వాత స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. కడియం మండలం మోరముండ గ్రామానికి చెందిన పండితులు హనుమంత వద్యుల సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవడం వల్ల నవగ్రహ దోషాల నివారణ జరిగి కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసంతో ప్రతి పౌర్ణమికి సాయంత్రం 4 గంటలకు భక్తుడు చేరి ఆలయ ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. చెప్పండి. కుటుంబ జీవన సుఖమైన జీవన జయం నారాయణి నమోస్తుతే. కుటుంబ జీవన ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. నేను కడియం మండలం మొరమండ గ్రామంలో కనకదుర్గాదేవి ఆలయం యొక్క ఆలయ పురోహితునిగా పనిచేస్తున్నాను. ఈయన మా సోదరుడు మొరమండ గ్రామంలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయ పురోహితునిగా పనిచేస్తున్నారు. ఈయన మేమందరం కడియం మండలం నుంచి సుమారు 7 గ్రామాల నుంచి, అంటే కడియం దగ్గర మొరమండ, మాధవరాయుడిపాలెం, గొబ్బలవారిపాలెం, జయగురుపాడు, మడికి, నర్సిపూడి, దొల్ల, దామిరెడ్డిపల్లి గ్రామాల నుంచి ప్రతి పౌర్ణమి నాడు కూడా దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ యొక్క ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి ప్రతి పౌర్ణమి నాడు ప్రదర్శన చేయాలని సంకల్పం చేసుకున్నాం. అట్లాగా ఇది శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ప్రారంభించాము. అప్పుడు ఒక 30 మంది భక్తులు అందరం కూడా వచ్చి ఈ యొక్క ఆలయ ప్రదర్శన చేసి ఆలయం చుట్టూరా 3 సార్లు ప్రదర్శన చేసి ఆ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారిని, అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న మాణిక్యాంబ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ప్రతి పౌర్ణమి నాడు చేస్తున్నాం. ఇది 8వ పౌర్ణమి అయింది ఇప్పుడు మేము ప్రారంభించి. మొదటి పౌర్ణమి నాడు 30 మంది భక్తులు వచ్చాం. అలాగా ఇది ఈ పౌర్ణమి నాడు ఒక 100 మంది దాకా ఈ యొక్క ఆలయం చుట్టూరా ప్రదర్శన చేసి స్వామివారికి అమ్మవారికి కూడా నమస్కారం చేసుకుని చంద్రదర్శనం చేసుకుని సాయంకాలం ప్రారంభంలో చేస్తున్నాం. మొరమండ నుంచి తర్వాత మాతో పక్క గ్రామాల వారందరూ కూడా ఎవరి మటుకు వారి యొక్క బళ్ళ మీద ఇక్కడికి వస్తున్నారు. ఆలయం చుట్టూరు అందరం కలిపి ఈ యొక్క ఆలయ ప్రదర్శన చేసి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం.